are moral stories. మంగాపురం అనే పల్లెటూరులో మగవాళ్లంతా పనుల్లేక ఇంటి వద్దనే ఉంటారు. ఓవైపు కరువు ఆ ప్రాంతాన్ని చిదిమేస్తుంది. మరోవైపు పనుల్లేకపోవడం వల్ల సంపాదన ఉండదు. ఎలాగోలా బతుకును నెట్టుకొస్తూ ఉంటారక్కడి ప్రజలు. అలాంటి ఊర్లో ఒకరోజు శివయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. శివయ్య శవం ముందు అతని భార్య జానకి గుండెలవిసేలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది! ఓరి దేవుడా, మాకెందుకిలాంటి బతుకునిచ్చావు తండ్రి? పనులు లేకపోతే పస్తులున్నాడు, కాని ఇలా నిస్సహాయ స్థితికి చేరి చస్తాడనుకోలేదు. దేవుడా, అయ్యో! జానకి, అలా ఏడుస్తూనే ఉంటావా? అవతల నీ బిడ్డ మొహం చూడు. ఏడవటం ఆపు. నిన్నటి రాత్రి పిల్లాడు ఆకలిగా ఉందని అన్నాడు. ఆ సమయంలో నీళ్లు తప్ప ఇంకేం ఇవ్వలేకపోయాం. దాని గురించి ఆలోచించి ఆయన ఇలాంటి పని చేసుకున్నాడు. ఇలాంటి చావు ఎవ్వరికీ రాకూడదు. మగాళ్లంతా అలా చూస్తూ ఉంటారా? వెళ్ళి జరగాల్సిన పని చూడండి అంది పద్మ. పద్మ అలా అనడంతో అక్కడున్న మగాళ్లందరూ తలలు దించుకుంటారు. అందులోంచి ఆ ఊరి పెద్ద రవీంద్ర, అసలే మన ఊర్లో కరువు, చెట్ల జాడే లేదు, దహనం చేయడానికి కట్టెల్లేవు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఛీ, మీరసలు మనుషులేనా? ఇలా అండానికి సిగ్గుగా లేదు? నువ్వొక పెద్ద మనిషివేనా? చేతగాని వాళ్ళ నీతులు చెప్పడం కాదు, ఊరిని ముందుకు నడిపించే సత్తా నీకు లేదా? ఏ పద్మా, మాటలు చెప్పినంత సులభం కాదు దహనం చేయడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మట్టిలో పూడ్చిపెట్టడం తప్ప ఇంకేం చెయ్యలేం. అందరూ తలో చేయి పట్టండి, ఆ పని పూర్తి చేద్దాం అని రవీంద్ర చెప్పగానే అక్కడున్న మగాళ్లంతా శవాన్ని మోయడానికి ముందుకొస్తారు. ఇంతలో అక్కడికి సుందరం ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాడు. సుందరాన్ని చూసి రవీంద్ర, రే వెధవా, మన ఊరి గురించి తెలిసి మరీ ఇలాంటి పని చేశావేంట్రా? నీకు బుద్ధి లేదు? ఇప్పుడున్న వాళ్ళమే ఇక్కడ బతకలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు. ఏం పెట్టి పోషిస్తావురా? పెద్దాయనా, ఈ అమ్మాయి పేరు వసుధ. చాలా రోజుల నుంచి నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఇక ఊరికి తీసుకురావడం తప్ప నాకు మరో దారి కనిపించలేదు. ఇక్కడ ఏం జరుగుతోందో నీకసలు అర్థమవుతోందా? శవాన్ని దహనం చేయడానికి కట్టెల్లేవని భూమిలో పూడ్చిపెట్టడానికి చూస్తున్నాం. కనీసం ఇది చూసైనా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బతుకు. అలా రవీంద్ర చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పటి వరకు మౌనంగానే ఉన్న సుందరం భార్య వసుధ వారి కన్నీళ్లను చూసి మాట్లాడ్డం మొదలు పెడుతుంది. అందరూ మీ ఇళ్ల నుంచి తలొక్క కట్టెపుల్లం తీసుకొచ్చేస్తే దహన కార్యం పూర్తి చేయొచ్చు కదా. అలా బాధపడితే కన్నీళ్లు తప్ప ఇంకేమీ రావు. క్షణం పాటు ఆలోచిస్తే ఏదో ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ అమ్మాయి చెప్పింది నిజమే కదా. అందరం వెళ్ళి మన ఇళ్ల నుంచి కట్టెలు తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అంటూ పద్మ చెప్పడంతో అప్పటికప్పుడు అందరూ అక్కడ్నించి వెళ్లి వారి వారి ఇళ్ల నుంచి కట్టెలు తీసుకొచ్చి ఇస్తారు. వాటితో శివయ్య దహన కార్యక్రమం పూర్తి చేస్తారు. ఇక పద్మ, జానకి అయితే వసుధను ఆప్యాయంగా చూస్తారు. మరుసటి రోజు రవీంద్ర ఊరి ప్రజల్ని పిలిచి పంచాయతీ పెడతాడు. చూడండి, మన ఊరి ప్రజల బాగు కోసం చెప్తున్నాను. మనమంతా వలస వెళ్ళిపోదాం. అలా చేయడం వల్ల కొందరైనా ప్రాణాలతో ఉంటారు, లేకపోతే ఆ శివయ్యలాగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఏవయోయ్, అలా చెప్పడానికి నీకు బుద్ధుందా? ఎవరైనా చస్తే తన సొంత మట్టిలోనే చావాలనుకుంటారు. బతికినా చచ్చినా ఈ ఊర్లోనే, ఎక్కడికి వెళ్లేద్లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను పద్మా. ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఈ దారి తప్ప మరో దారి కనిపించటం లేదు. రవీంద్ర ఆ మాట చెప్పగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. అందరూ నిశ్శబ్దంగా ఉండడం చూసి వసుధ మాట్లాడ్డం మొదలు పెడుతుంది. ఉన్న ఊర్ని వదిలిపెట్టి వెళ్లాలంటే మనసు రాదండి. మనసుకు నచ్చని పనిచేసి మీరు సంతోషంగా ఉండలేరు కదా. ఒకరి మాటలు మనల్ని బాధ పెడుతున్నాయంటే మనం బాధపడుతూనే ఉండాలా? ఆ బాధలోంచే బలం పుట్టాలి. ఆ బలమే మనకి ఆయుధం అవ్వాలి. ఆ ఆయుధంతోనే మనం పోగొట్టుకున్నవన్నీ సాధించాలి. అదేం మాటంటే శబ్బా! ఇక ఆలోచన చేస్తూ కూర్చోవడం అంత మంచిది కాదు.
పని లేదని మనం చింతించాల్సిన అవసరం లేదు. ఆ పనిని మనమే కల్పించుకోవాలి. చూడమ్మాయి, నువ్వీ ఊరికొచ్చిన కొత్త కోడలివి. నీకీ ఊరి గురించి ఏం తెలుసు? తెలిసి తెలియకుండా అలా మాట్లాడకు. ఈ ఊరి గురించి, ఊరి ప్రజల గురించి నా భర్త సుందరం నాకు రోజూ చెప్పేవాడు. ఎలాగైనా ఊర్ని కాపాడాలని అనుకునేవాడు. కాని ఆయన కళ్ళ ముందే ఊరు వలస వెళ్తుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అయితే ఏం చేస్తావేంటి? నువ్వేమో రుద్రమదేవిలాగా ఏదో సాధించేస్తా అని శపథాలు చేయకమ్మా. ఇక్కడి ఊర్లో ఏమి చేయలేవు. చూసావు కదా, అందరూ ఒక్క పూట మాత్రమే తింటున్నారు. ఈ పల్లెటూరికి కొంత దూరంలోనే అడవుంది. ఇప్పుడు ఆ అడవి కూడా కరువు వల్ల ఎండిపోయింది. అయితే ఏంటి? బావిని తవ్విద్దాం. అందరం తలొక చేయి వేస్తే సాధ్యమవుతుంది. సొంత ఊరి కోసం ఆ పనిచేయడానికి మీరు సిద్ధమేనా? సిద్ధమమ్మా, మేవంతా సిద్ధం. మేవంతా సిద్ధం వసుధా. అలా అందరూ వసుధ చెప్పిన మాట వింటారు. అందరూ తలొక చేయి వేసి ఆ ఊర్లో బావిని తవ్వుతారు. వారం 10 రోజులు కష్టపడిన తర్వాత ఆ బావిలో నీళ్లు పడతాయి. అది చూసి ఊరి జనానికి సంతోషం అనిపిస్తుంది. ఆహా, దేవతలా వచ్చి మా ఊరిని కాపాడావు తల్లి. మా ఊరి దాహం తీర్చావు. ఈ ఊరి పెద్ద మనుషులు కూడా చెయ్యని పనిని చేసి చూపించావు. మా సుందరం నిజంగా అదృష్టవంతుడు అంది పద్మ. చూడక్కా, ఇది మీ ఊరు మాత్రమే కాదు, ఇది మా ఊరు కూడా. నేను బతకాల్సిన ఊరు, నా భర్త ఊరు, నా పిల్లల ఊరు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అసలీ ఊర్లో అందరూ ఏ పనులు చేస్తారు? అందరూ కూలీ పనులకే కదా వెళ్లేది. కాని కరువు వల్ల ఆ పనులు లేకపాయే. అందరూ ఖాళీగానే ఉన్నారు. అయితే ఇక అందరికీ పనులు కల్పిద్దాం. పద, అందర్నీ రమ్మని కబుర్చేయి అని వసుధ చెప్పగానే పద్మ వెళ్లి ఊరందర్నీ పిలుచుకొస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇక అందర్నీ ఉద్దేశించి వసుధ మాట్లాడ్డం మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు పనుల్లేవని మనం ఖాళీగా ఉన్నాం. కాని ఇక పనుల కోసం చూడాల్సిన అవసరం లేదు. మనమే పనులు కల్పించుకుందాం. పనులు కల్పించుకుంటే డబ్బులు కూడా మనకు మనమే ఇచ్చుకోవాలా? ఆ డబ్బులేమన్నా మట్టిని తవ్వితే దొరుకుతాయా ఏంటి? ఏవయ్యా పెద్ద మనిషి, కాస్త వసుధ చెప్పేది పూర్తిగా వినవయ్యా. మన దగ్గర నీళ్ల బావుంది. వ్యవసాయం చేయాలనుకునేవారు ఈ రోజు నుంచే ఆ నీళ్ల ద్వారా వ్యవసాయం చేయండి. అలాగే ఇంకొందరు పూల మొక్కలు నాటండి. మరికొందరు ధాన్యాలు పండించండి. ఆకుకూరలు, కూరగాయలు పండించి పండించి వాటిని మనమే కూరలు చేసుకొని తినాలి కదా. వాటిని పట్నానికి తీసుకువెళ్లి అమ్ముదాం. వచ్చిన డబ్బులతో సంతోషంగా బతుకుదాం. కరువుతో అల్లాడుతున్న మన మట్టిని మళ్లీ బంగారమయం చేసుకుందాం. నా మాట నమ్మండి, ఇది చేస్తే ఖచ్చితంగా ఈ ఊరి రూపురేఖలు మారతాయి. వసుధ అలా చెప్పడంతో అందరూ వసుధను మెచ్చుకుంటారు. కొందరైతే జేజేలు పలుకుతారు. ఆడవాళ్లంతా కలిసి వసుధను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇక అప్పట్నుంచి ఊరి జనం ముందుకు కదులుతారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. నెల రోజుల్లోనే ఆకుకూరలు, పూలు, కాయగూరలు కోతకొస్తాయి. ఇక ఈ రోజు నుంచి మన సంపాదన మొదలవుతుంది. అందరం కలిసి వీటిని సిటీకి తీసుకెళ్లి అమ్ముకుని వద్దాం. అలాగేనమ్మా, నేను కాయగూరలు తీసుకెళ్తాను అందే జానకి. అలా ఒక్కొక్కరి వారు పండించినవి తీసుకుని పట్నానికి వెళ్తారు. అక్కడ మంచి ధర కమ్మి తమకు కావలసినవి కొనుక్కుని ఇంటికొస్తారు. ఆ రోజు ఆ ఊర్లో సంబరాలు మొదలవుతాయి. అందరూ దేవుడికి పూజతో పాటు వసుధకు నమస్కారాలు చేసి పూజిస్తారు. అయ్యయ్యో, నేను మీలాగా ఒక సామాన్యురాల్నే కదా. ఊరి కోసం ఆలోచించానంతే. ఇందులో నా గొప్పతనం ఏదీ లేదు. అలా అనకమ్మా. సరిగ్గా 2 నెలలకు ముందుగాని నువ్వు మా ఊరికి వచ్చుండుంటే ఈ పాటికి నా భర్త మాతో సంతోషంగా ఉండుండేవాడు. ఈ ఊరి వాళ్ళు నరకం అనుభవించేవారు కాదు. నీలాంటి తెలివైన కోడలు ప్రతి పల్లెటూరికి ఒకరుంటే ఆ ఊరు స్వర్గం అవుతుందమ్మా. సుందరం చాలా మంచి పని చేశాడు. నిన్ను పెళ్లి చేసుకుని సరాసరి ఈ ఊరికే తీసుకొచ్చి మాకు మంచి కానుకే ఇచ్చాడమ్మా. నెర్రలు చీలిన మట్టితో చెట్ల జాడ లేకుండా ఉన్న ఈ ఊర్ని మళ్లీ చిగురించేలా చేసిన నా భార్య వసుధకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజానికి ఆడవాళ్లు తలుచుకుంటే సాధించలేందంటూ ఏదీ లేదు. అలా సుందరం చెబుతూ ఉండగా అమ్మా, ఆడవాళ్లను చులకనగా చూడ్డం తప్ప
ఇంకేం చెయ్యలేని సమాజమమ్మా ఇది. ప్రతి పల్లెటూరికి నీలాంటి తెలివైన కోడలు ఒకరైనా ఉండాలమ్మా. నిన్ను చిన్నచూపు చూశాను. ఏం సాధించలేవని అనుకున్నాను. సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాను. కాని నువ్వు సాధించావు. ఈ విజయం సాధించి ఈ ఊరికే విజయాన్ని అందించావు. అందుకే అంటారు బాబాయ్, మహిళలు మహారాణులు అని. అన్నాడు సుందరం. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ కీర్తించబడుతుందో అక్కడ అన్నీ సుభిక్షంగా ఉంటాయి. అక్కడ అపజయాలకు తావుండదు అని ఆనాడు ఆ శ్రీకృష్ణుడే చెప్పాడు. ఇప్పుడది సాక్షాత్తు చూస్తున్నాం. అలా వసుధని అందరూ మెచ్చుకుంటారు. ఇక అప్పటినుంచి ఆ ఊరి బాగోగులు చూసుకుంటూ వసుధ ముందుకు సాగుతుంది. అందరూ ఆమె అడుగుజాడల్లో నడుచుకుంటూ తమ ఊరి ప్రతిష్టను పెంచుకుంటారు. ఏ సమస్య లేకుండా సంతోషంగా బతుకుతారు. ప్రపంచంలో చాలామందిలాగే అతను కూడా కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండే ఒక సాధారణ వ్యక్తి. అతని పేరు గోపాలం. చిన్నప్పట్నుంచి అమ్మా నాన్న లేకపోవడంతో ఆ ఊర్లో దొరికిన పని చేసుకుంటూ ఉన్నదాంతోనే సంతృప్తిగా జీవించేవాడు. ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులు చెప్పిన మాట వింటూ చాలా ఇష్టమైన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. పిల్లలతో కూడా ఇష్టంగా మాట్లాడుతూ వాళ్ళెప్పుడూ అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగేలా చేసుకున్నాడు. అన్నా, ఈసారి జాతరకి మనం భజనలు చేసేద్దాం. యువకులందరూ భజన చూసినట్టు ఉంటుంది, కొంతమందికి ఉపాధి కూడా ఉంటుంది అంటూ గ్రామసభలో తనకు తోచిన ఉపాయాలు సలహాలు ఇస్తూ ఉండేవాడు. సంపాదించుకున్న ఆ డబ్బులు కొంత మొత్తం దాచిపెట్టుకుంటూ ఉండేవాడు. ఇలా అందరికీ ఆ ఊర్లో తలలో నాలుకగా మారాడు గోపాలం. ఇంత మంచివాడైన గోపాలానికి ఆ దేవుడు అమ్మా నాన్న లేకుండా చేసి చాలా అన్యాయం చేశాడు అంటూ రచ్చబండి దగ్గర రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు కొంతమంది పెద్ద మనుషులు. ఆ రచ్చబండి దగ్గర షావుకారు సుందరం కూడా ఉన్నాడు. నిజమేరా, నా దగ్గర గాని డబ్బుంటే వాడికి ఏదో ఒక రకంగా సాయం చేసేవాణ్ణి అంటూ అందరి ముందు ఆ షావుకారు సుందరం బడాయి చెప్తూ ఉండేవాడు. ఇవన్నీ పట్టించుకోకుండా గోపాలం మాత్రం తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. అలాగే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సుగుణ. పేరుకు తగ్గట్టే గుణవంతురాలు కూడా. భర్త కష్టాన్ని అర్థం చేసుకుంటూ ఆమె కూడా చాలా సర్దుకుపోతూ ఉండేది. అలా ఆ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇదంతా జరిగే ఊరి పేరు రామాపురం. ఒకరోజు గోపాలం పొలంలో పనిచేసుకుంటూ ఉండగా అక్కడికి అతని భార్య అయిన సుగుణ అన్నం తీసుకునొచ్చింది. ఏమయ్యా, అన్నం తీసుకొచ్చాను. సూర్యుడు నడి నెత్తిమీదకొచ్చాడు, రా తిందువు అంటూ గట్టుమీద నిలబడి పిలిచింది. కాని యజమాని గోపాలాన్ని పంపించలేదు. వేళ దాటిపోయినా ఎండ పెరిగిపోయినా పని చేయిస్తూనే ఉన్నాడు. ఇదంతా గట్టుమీద ఉన్న సుగుణ గమనిస్తూనే ఉంది. కాని ఆ సమయంలో ఏమీ అనలేక మౌనంగా నిలబడిపోయింది. రాత్రి 6 బయట భార్యాభర్తలిద్దరూ కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సుగుణ ఇలా అంది. ఏవయ్యా, కడుపుకి అన్నం కూడా తినకుండా చేసే పని మనకు అవసరమా చెప్పు అని కొంచెం ప్రేమగా అడిగింది. కూలీ చేసుకుని బతికేవాళ్లమే, మనకు వేరే పని ఎక్కడ దొరుకుతుంది అని ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ చెప్పాడు గోపాలం. మనమే సొంతంగా పొలం కొనుక్కుంటే ఈ బాధలన్నీ తప్పుతాయి కదా. ఇప్పటికిప్పుడు పొలం కొనుక్కునేంత డబ్బు మన దగ్గర లేదు కదా అని మామూలుగా అడిగాడు. మళ్ళీ మధ్యలో తనే కల్పించుకొని, నేను చాలా రోజుల నుంచి కొంచెం డబ్బు దాచాను, కానీ ఆ డబ్బు మాత్రం సరిపోదు అని చెప్పాడు. దాంతో వెంటనే వేరే ఆలోచన లేకుండా సుగుణ ఈ విధంగా చెప్పింది. నాకు పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం ఉందయ్యా, అదిచ్చేస్తాను. అది తాకట్టు పెట్టి మనం పొలం కొనుక్కుందాం. నీ ఒంటి మీద బంగారం అమ్మి పొలం కొనుక్కోవడం ఎందుకు సుగుణా? ఏం పర్వాలేదయ్యా, నువ్విలాంటి బంగారం చాలా కొంటావని నాకు నమ్మకం ఉంది. నా మాట విని ఈ బంగారం తాకట్టు పెట్టి పొలం కొనే పనులు చూడు అనగానే గోపాలం సరే అని తల ఊపాడు. తన దగ్గర దాచిన డబ్బు, అలాగే బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బు తీసుకుని ఊరికి ఉత్తరంలో ఉన్న 1 ఎకరా పొలాన్ని కొన్నాడు. ఆ పొలం ముళ్ల చెట్లతో కంప చెట్లతో చాలా అసహ్యంగా ఉండడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ పొలాన్ని శుభ్రపరిచి ఒక మంచి పొలంగా మార్చుకున్నారు. ఈసారి మొక్కజొన్నకి మంచి గిరాకీ ఉన్నట్టు అనిపిస్తుంది సుగుణ.
మొక్కజొన్న పంట వేద్దాం. ఆ పొలాన్ని దున్నడం మొదలుపెట్టాడు. అలా నాగల్తో పొలాన్ని దున్నుతూ ఉంటే తన నాగలికేదో అడ్డు తగిలినట్టుగా అనిపించింది గోపాలానికి. అక్కడ తవ్వి చూస్తే పెద్ద లంకె బిందె కనిపించింది. గోపాలం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్ల ముందు కనిపించేది తనే నమ్మలేకపోయాడు. ఆ లంకె బిందె తీసుకుని ఇంట్లోకొచ్చాడు. ఇంట్లో ఉన్న సుగుణకు చూపించాడు. ఆ నిమిషం సుగుణ సంతోషం అంతా ఇంత కాదు. మన కష్టానికి ఈరోజు ప్రతిఫలం దొరికింది సుగుణ. ఇందులో సగం ఆ భూమి యజమానైన సుందరానికిచ్చేద్దాం, మిగతా సగం మనం తీసుకుందాం అని చెప్పడంతో ఆ మాటలు సుగుణకి రుచించలేదు. ఆయనకు సగం ఇవ్వడమేంటయ్యా, మనం కొనుక్కున్నాం కదా, అప్పుడు అందులో దొరికే సొమ్మంతా మందే కదా. తప్పు సుగుణ. ఇందులో లంకె బిందె ఉందని ఆయనకీ తెలియదు, మనకీ తెలియదు. అదృష్టవశాత్తు ఇప్పుడది బయటపడింది. కాబట్టి అందులో సగం ఆయనకిచ్చేద్దాం, సగం మనం తీసుకుందాం అని భార్యని ఒప్పించి ఆ లంకె బిందెలో సగం తీసుకుని షావుకారు సుందరం దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా పూసగుచ్చినట్టు షావుకారికి చెప్పాడు గోపాలం. ఆ విషయం వినగానే సుందరానికి దురాశ మొదలైంది. నేను నీకు పొలం మాత్రమే అమ్మాను. అందులో ఏం దొరికినా నాకు మాత్రమే సొంతమవుతుంది. కాబట్టి లంకె బిందెలో ఉన్న మొత్తం సొమ్ము నాకే ఇవ్వాలి అని చాలా అత్యాశగా మాట్లాడాడు. ఆ మాట వినగానే ఒక్క నిమిషం గోపాలానికి ఏమీ అర్థం కాలేదు. అదేంటయ్యా అలా అంటారు? నేను దున్నబట్టే కదా అది బయటపడింది. అందులో సగం తీసుకునే హక్కు నాకు ఉంది కదయ్యా. నువ్వు కాకపోతే 2 రోజుల తర్వాత నేనే దున్నుకుంటాను. అప్పుడెవరో మా పూర్వీకులు నా కోసం దాచిపెట్టుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బంతా నాకే చెందాలి. మొత్తం ధర చెల్లించి నేనా భూమిని కొన్నానయ్యా. అందులోనూ అది మీ పూర్వీకులది కాదు. కాబట్టి మీరిలా మాట్లాడ్డం సమంజసం కాదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మా నాన్న లేని అనామకుడివి. మొత్తం లంకె బిందెలో ఉన్న సొమ్మంతా తీసుకొని నాకివ్వు, లేదంటే నీ ఎముకలు విరగొట్టి తీసుకుంటాను. దాంతో గోపాలానికి ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య చెప్పిన మాట వినుంటే బాగుండేదని ఆ నిమిషం గోపాలానికి అర్థమైంది. కాని భార్య చెప్పిన దానిలో న్యాయం లేదని ఒక పక్క గోపాలానికి అనిపిస్తూనే ఉంది. ఈ విషయం చిలికి చిలికి గాలివాన్లాగా రచ్చబండ దగ్గరికి చేరింది. రచ్చబండ దగ్గర పెద్ద మనుషులందరూ గోపాలం చెప్పిన దాంట్లో న్యాయం ఉందని చెప్పినా కూడా సుందరం మాత్రం తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు ప్రవర్తించాడు. ఆ సుందరానికి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలుండడంతో మిగతా వారు కూడా ఏం మాట్లాడలేకపోయారు. అదేంటి సుందరం గారు, నా దగ్గర డబ్బుంటే గోపాలానికి సాయం చేస్తా అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఈ రోజు నిజంగా డబ్బు దగ్గర మీ బుద్ధి చూపిస్తున్నారు. అదంతా నాకు తెలియదండి. నాకు మాత్రం ఆ లంకె బిందె పూర్తిగా కావాలి అని చెప్తూనే ఉన్నాడు సుందరం. నేనందుకే చెప్పానయ్యా, మనమే తీసుకుందామని. నువ్విన్నావా అంటూ భర్త మీద అరిచింది సుగుణ. ఇలా ఆ విషయం ధర్మాధికారైన రాజన్న దగ్గరికి వెళ్ళింది. రాజన్న ముందు ఆ లంకె బిందె ఉంది. అలాగే గోపాలం దంపతులు, సుందరం, అతని మనుషులు కూడా ఉన్నారు. అయ్యా రాజన్న గారు, ఒకవేళ నేనీ లంకె బిందె దొరికిందన్న విషయం చెప్పకుండా ఉంటే మొత్తం నేనే తీసుకునేవాణ్ణి కదా. న్యాయంగా ఆయనకి సగం ఇద్దామని తీసుకొస్తే దానికి ఆయన ఇలా మాట్లాడడం ఏ విధంగా సమంజసం చెప్పండి అంటూ తన బాధ మొత్తం గగ్గోలు పెట్టుకున్నాడు. ధర్మాధికారి రాజన్న మొత్తం విన్నాడు. కావాలంటే ఆ డబ్బు మొత్తం వాడి ముఖాన్ని విసిరిగొడతాను. ఆ లంకె బిందె తీసుకొని నాకివ్వమని చెప్పండి రాజన్న గారు అంటూ షావుకారు సుందరం చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. సుందరం చాలా అన్యాయంగా మాట్లాడుతున్న విషయం రాజన్నకు అర్థమైంది. మీ ఇద్దరి వాదనలు విన్న తర్వాత నాకు ఒక విషయం అనిపిస్తోంది అని రాజన్న తన తీర్పు చెప్పడం మొదలుపెట్టాడు. మన గ్రామ నిబంధనల ప్రకారం ఎక్కడైనా నిధి నిక్షేపాలు దొరికితే అది గ్రామానికి మాత్రమే సొంతం. మీరు గ్రామానికి అప్పచెప్పకుండా మీలో మీరు వాదులాడుకోవడం అస్సలు సమంజసం కాదు. ఆ లంకె బిందె గోపాలానికి కాని సుందరానికి కాని ఇద్దరికీ చెందదు అనగానే ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాకపోతే మన గ్రామంలో ఒక నియమం ఉంది. ఎవరైనా గ్రామానికి సొమ్ముని అప్పచెప్తే ఆ తీసుకొచ్చిన వారికి 40% ఇవ్వాలి. కాబట్టి దాన్ని వెలికి తీసిన గోపాలానికి ఇందులో 40% ఇవ్వాలని గ్రామాధికారిగా నేను నిర్ణయించాను అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ సంతోషించారు. సగం కోసం కాకుండా
మొత్తం సొమ్ము కోసం అత్యాసపడిన ఆ సుందరానికి ఒక్క చిల్లిగవ్వ కూడా దొరకలేదు. అందుకే అంటారు, మంచివాణ్ణి ఎప్పుడూ బాధ పెట్టకూడదు